మూసీ పరివాహక ప్రాంతంలో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అనే భవన నిర్మాణ సంస్థ మూసీ నదిని ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతుంది. గత 2 ఏళ్లుగా మూసీ బఫర్ జోన్లో నిర్మాణాలను కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. రివర్ వ్యూ, లేక్ వ్యూ పేరుతో హైదరాబాద్లోని చెరువులు, మూసీ పరివాహక ప్రాంతంలో ఇటువంటి నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల మూసీకి వరద రావడంతో బిల్డింగ్లోకి భారీగా వరద నీరు వచ్చింది. అయినా పనులను ఏమాత్రం ఆపకుండా మళ్లీ నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. గత కొద్ది రోజులుగా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే 2 జంట జలాశయాలు కూడా పూర్తిగా జలకలను సంతరించుకున్నాయి. ఒక్కసారిగా ఆ మూసీ నదికి అయితే పెద్ద ఎత్తున వరద ప్రవాహం కూడా పోటెత్తింది. సో ఈ విషయం మనకు తెలిసిందే. మూసీ ప్రవాహం పోటెత్తడంతో ఒకసారిగా అటు ఉస్మాన్ సాగర్ గేట్లు ఏవైతే అవి ఎత్తడంతో మూసీకి కూడా వరద పెద్ద ఎత్తున కూడా వచ్చి చేరింది. ఈ ప్రవాహం అంతా కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జనాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు కూడా వరద నీరు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా నెలకొన్నాయి. ఈవెన్ వాళ్ళు బయటకు కూడా వెళ్ళారు. వందలాది మంది కూడా అటు దగ్గరలో ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో వాటికి కూడా తరలించబడ్డారు. అయితే ఇక్కడ హైదరాబాద్లో ప్రధానంగా చాలామంది రివర్ వ్యూ అపార్ట్మెంట్స్ అని, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని, అలాగే రివర్ వ్యూ విల్లాస్ అని, రివర్ వ్యూ ఏదైతే మనకు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని ఇట్లా అనేక రకాల పేర్లతోని రివర్ బెడ్కు సంబంధించి పక్కనే మనకి ఇది మూసీ కనిపిస్తూ ఉంది కదా. సో ఇలా పక్కనే అనేక రకాలైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనము శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి ఆదిత్య వెంటేజ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇది మూసీ నది పరివాహక ప్రాంతం. ప్రస్తుతం మనం మూసీ నదిపైనే ఉన్నాము. నార్సింగికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసీ నది పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. పక్కనే ఒక కంచె వేసి, ఈవెన్ అది ముందుగా మొత్తం మట్టి వేసి పూడ్చి కింద రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ లైన్లో చూసుకోవచ్చు. ఈ చివరన పెద్ద పెద్ద బండరాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఆ బండరాళ్ళు వేసిన తర్వాత దానిపైన మట్టి వేసి తర్వాత మొత్తం నదిని మొత్తం పూడ్చుకుంటూ వచ్చి ఒక రేలింగ్, ఒక ఫెన్సింగ్ వేసి దానికి జెండాలు కనిపిస్తూ ఉన్నాయి కదా అక్కడ మొత్తం ఇదంతా. ఆ జెండాలు, ఆ ఫెన్సింగ్ వేసి తర్వాత మట్టి అదంతా వేసిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సుమారుగా 2 సంవత్సరాలుగా అయితే యథేచ్ఛగా ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే ఒకసారిగా వరద ఉధృతి పెరగడంతో ఈ మూసీ నీళ్ళన్నీ కూడా ఆ కన్స్ట్రక్షన్ ఏరియాలోకి, అంటే ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోయాయి. సో చాలామంది ప్రజలు ఈ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని, లేక్ వ్యూ విల్లాస్ అని, రివర్ వ్యూ విల్లాస్ అని, రివర్ వ్యూ అపార్ట్మెంట్స్ అని చెప్పి చాలామంది ఇట్లా కొనుక్కోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ ఇప్పుడు దాంట్లో ప్రజలు లేరు, అది ఎవరు కొనుక్కోలేదు ఇంకా కాబట్టి ఓకే. సో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఇక్కడ ఈ కట్టడానికి, అసలు ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? ముఖ్యంగా ఎక్కడ చూసుకున్నా కూడా ఏ రివర్ అయినా సరే, కుంట అయినా సరే, చెరువు అయినా సరే, నాలా అయినా సరే దానికి కొన్ని పర్మిట్స్ ఉంటాయి. అంటే బఫర్ జోన్ అని, అలాగే ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఒక నిర్దేశిత ప్రాంతం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ నది పైన ఉన్నాం కాబట్టి సో దీనికి అవతల ఒక 20 మీటర్ల, 30 మీటర్ల, 50 మీటర్ల అన్నట్టుగా కొంత నిర్దేశిత ప్రాంతము బఫర్ జోన్ కింద ఉంటుంది. అక్కడ ఎలాంటి పర్మనెంట్గా ఉండేటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో, బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇతర కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయకూడదు. అలాంటిది ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో బిల్డింగ్ కడతా ఉంటే అధికారులు కళ్ళు మూసుకున్నారా, లేకపోతే నిజంగానే అధికారులను మ్యానిపులేట్ చేసి ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్ వాళ్ళు డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేసి మరి పర్మిషన్స్ తెచ్చుకున్నారా అంటూ కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఏ సామాన్యుడు కూడా దీని గురించి మాట్లాడలేడు. ఒకవేళ మాట్లాడితే మా పైన ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారంటూ కూడా స్థానికులు మనం వాళ్ళని అడిగినప్పుడు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎందుకు అసలు ఇంత దారుణంగా ఒక పక్క నదిని పూడ్చుకుంటూ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్కడ బండరాళ్ళు వేసి మొదట ఆ బండరాళ్ళు వేసిన తర్వాత దానిపైన మట్టి వేసి పూడ్చుకుంటూ వచ్చి క్రమేపీ ముందుగా అవతల ఉన్నటువంటి సుమారుగా 10-15 మీటర్ల అవతల ఉన్నటువంటి నదిని కూడా లోపలికి కుచించుకొని తీసుకొచ్చి మొత్తం పూర్తి చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. గత 2 సంవత్సరాలుగా ఈ తంతు ఇలాగే కొనసాగుతూ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ ఇలాగే జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఏ అధికారి, ఏ టౌన్ ప్లానింగ్ అధికారి కానీ, జిహెచ్ఎంసీ అధికారి కానీ ఎవరు కూడా దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు నీళ్ళు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా ఈ మూసీ నీళ్ళన్నీ కూడా అటు ఆ కన్స్ట్రక్షన్కి వెళ్ళగానే సో ఇంకా కూడా ఇక్కడ ఒక పైప్ లైన్ని ఏర్పాటు చేసుకొని లోపల ఉన్నటువంటి నీటిని కూడా
పూర్తిగా ఇటు మళ్ళీ ఈ మూసీలోకే వదులుతూ ఉన్నారు. సో మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సో అక్కడ కార్మికులు వెళ్తున్నటువంటి చోట ఒక పైప్ లైన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి లోపల ఉన్నటువంటి ఏదైతే వరద నీరు లోపలికి వెళ్ళిందో దాన్ని కూడా మళ్ళీ బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎందుకు చూడట్లేదు, దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా స్థానికులైతే అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అధికారులను. సో ఈ కస్టమర్స్ ఎవరైతే ఇలాంటి వ్యూ కోసం బాగుంటుంది కదా, సరదాగా ఉంటుంది కదా, సాయంత్రం వస్తే అంటే రోజంతా కష్టపడి వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి సాయంత్రం రాగానే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కదా అని చెప్పేసి సో ఇట్లాంటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి కంపెనీల దగ్గర కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఒకసారిగా మూసీ పరివాహక ప్రాంతం మనకు తెలిసిందే, ఉప్పొంగినటువంటి నీళ్ళన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఖచ్చితంగా కస్టమర్స్ కూడా ఆలోచించాలి, అంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా కస్టమర్స్ అనేవాళ్ళు ప్రజలే అందరు కాబట్టి సో ప్రజలు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా అధికారులు ఇట్లాంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారనేది కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీల పైన, ఇలాంటి అక్రమ కట్టడాల పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు పవన్తో విజయ్, బిగ్ టీవీ, నార్సింగి నుండి.